అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము లూకాసు వార్త 1వ అధ్యాయము 20వ వచనం. మరియు నా మాటలు వాటి కాలముందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువని అతనితో చెప్పెను. ఇక్కడ యూదయ దేశపు రాజైన హేరోదు దినముల్లో అబియా తరగతిలోనున్న జకర్యా అనే ఒక యాజకుడు ఉంటాడనమాట. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతనమాట. ఆమె పేరు వచ్చి ఎలిజబెత్. వీళ్ళిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పును న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారన్నమాట. అయినా కూడా ఎలిజబెత్ గుడ్రాలు, అంటే ఆమెకు పిల్లలు లేరు, పిల్లలు పుట్టలేదన్నమాట. అయినా కూడా వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయినారు, వృద్ధులు అయిపోయినారు. అప్పుడు జకర్యా వచ్చేసి తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగిస్తా అంటే యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయడానికి అతని వంతు వస్తుందన్నమాట. వచ్చినప్పుడు ఆ ధూపం వేసే సమయంలో ప్రజలు సమూహం అంతా కూడా దేవుని మందిరము వెలుపల అంటే బయట ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా జకర్యా వచ్చేసి లోపలికి వెళ్ళాడు కదా ధూపం వేయాలని. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభువు దూత వచ్చేసి ధూపవేదిక కుడివైపు నిలిచి జకర్యాకు కనిపిస్తాడనమాట. కనిపించి అతన్ని చూసి జకర్యా వచ్చి ఆ దూతను చూసి తొందరపడి భయపడతాడనమాట. అప్పుడు దూత జకర్యాతో చెప్తుంది, ఏమంటే భయపడద్దు, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కంటుంది, అతని పేరు యోహాన్ అని చెప్పి నువ్వు పెడతావు ఖచ్చితంగా, కాబట్టి భయపడద్దు అని చెప్పేసి అంటే అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైన తాగకుండా తన తల్లి గర్భమును పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయుల్లో అనేకులను ప్రభువు అయిన వారి దేవుని వైపునకు తిప్పుతాడు అని చెప్పేసి, అలాగే తండ్రుల హృదయాలను పిల్లలు తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును తిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడుతున్న ప్రజలను సిద్ధపరచడానికి ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును, అతను పుట్టినందున అనేకులు సంతోషిస్తారని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు జకర్యా వచ్చేసి అనుమానిస్తాడు, నాకు ఇది ఎలాగ తెలియను, నేను ముసలివాడిని కదా, నా భార్య కూడా బహుకాలం గడిచి ముసలిది అయిపోయింది కదా, సో ఇది ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి డౌట్ పడతాడు. అందుకు ఆ దూత చెప్తాడు ఏమంటే, నేను దేవుని సముఖంలో నిలిచే గాబ్రియేల్ని, నీతో మాట్లాడడానికి ఈ సువర్తమానమును నీకు తెలపడానికి నేను పంపబడ్డాను. అయినా కూడా నేను ఎంత చెప్పినా కూడా ఈ మాటలు నువ్వు నమ్మలేదు కాబట్టి, ఆ మాటలు జరిగే కాలం వరకు కూడా నువ్వు దీన్ని నమ్మలేదు కాబట్టి ఈ సంగతులు జరిగే వరకు కూడా నువ్వు మాట్లాడకుండా మౌనం అయిపోతావు అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు ఆయన మోగవాడైపోతాడు, మాట్లాడలేడు. తర్వాత దేవుని సమయం వస్తుంది. ఆ సమయం వచ్చిన తర్వాత నిజంగానే దేవుడు చెప్పిన మాటలు నెరవేరుతాయి అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చూడండి, ఈ వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ప్రతిదానికి కూడా సమయం కలదు. ఇప్పుడు చాలామంది అప్పుల సొప్పులతో బాధపడుతూ నలిగిపోతుంటారు. అయ్యో ఈ అప్పులు ఎప్పుడు పోతాయో, ఎందుకో నా బ్రతుకు అని చెప్పేసి బాధపడుతుంటారు. దేవునికి ఒక సమయం ఉంది. ఆ సమయం వస్తే నువ్వు వద్దన్నా కూడా నీ అప్పులు ఉండవు. నీ కష్టాలు కావచ్చు, నీ బాధలు కావచ్చు, కన్నీళ్ళు కావచ్చు, శ్రమలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, నువ్వు శ్రమల కొలిమిలో ఉండొచ్చు. ఏందో అన్నీ నాకే శ్రమలు, అందరూ బాగున్నారు, నా బతికేంది ఎట్లుంది అని చెప్పి బాధపడుతున్నావేమో. దేవునికి ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చిందంటే దేవుడే ఆ శ్రమల కొలిమిలోంచి నిన్ను బయట తీస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంతవరకు నువ్వు దేవుణ్ణి నమ్మాలి, ఆయన పైన ఆధారపడాలి, ఆయన పైన ఆనుకోవాలి. దేవుడు కార్యం చేస్తాడు ఖచ్చితంగా. నిన్ను దాంట్లోనే వదిలేసేవాడు కాదు దేవుడైతే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. చాలామంది నిజంగానే గొడ్రలై ఉంటారు, పిల్లలు లేరని. దేవుని సమయం వచ్చేంతవరకు ఎదురు చూడు. దేవుడిని అడుగు, ప్రభా నీ సమయం ఎప్పుడు తండ్రి, నేను గొడ్రాలని చెప్పేసి బయట అందరూ కూడా నన్ను ఎగతాళి చేస్తున్నారు, నన్ను బాధిస్తున్నారు, నాకు సహాయం చేయండి తండ్రి, మీ సమయం ఎప్పుడు వస్తుందో అని నేను ఎదురు చూస్తున్నానని చెప్పి అడగండి. దేవుడే సహాయం చేస్తాడు. చాలామంది వచ్చి నాకు జాబ్ లేదని, నాకు ఇల్లు లేదు, వాకిల్లు లేదని, చాలామంది వచ్చి ఇంకా రకరకాల వాటిని బట్టి బాధపడుతూ కృంగిపోతుంటారు. ఏం టెన్షన్ పడాల్సిన పనిలే. ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో దేవుడు కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నమ్మండి.
ఈ సమయంలో ఎంతమంది ఎన్ని రకరకాల పరిస్థితులను బట్టి బాధపడుతున్నారో వాటన్నిటిని బట్టి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఒక సమయం ఉంది, ఆ సమయం వస్తే ఆ కార్యాలు జరుగుతాయి. చాలామంది నా బిడ్డలు నా మాట వినట్లేదు, నా బిడ్డలు చెడిపోతున్నారు, ఇట్లా రకరకాల బాధపడుతున్నారు. వాళ్ళు కూడా అంతే, ఒక సమయం వస్తుంది దేవుడు వాళ్ళని పట్టుకుంటాడు. అప్పుడు మీరు బాధపడే పనిలే, వాళ్ళు ఇంకా 100 మందిని అలా తయారు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని కార్యం కొరకు ఎదురు చూడండి, దేవుణ్ణి నమ్మండి. మీ నమ్మిక చొప్పునే జరుగుతుంది తప్ప మీరు అపనమ్మకం పెట్టుకుంటే జరగదు. అలాగే జరుగుతుంది మళ్ళీ అయితే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దేవుడు చెప్తున్నాడు ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో అన్నీ జరుగుతాయని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, నమ్మండి, దేవుని నమ్మండి, ఆయన ఎద్దకు రండి. ఖచ్చితంగా మీరు మీ జీవితంలో కార్యాలు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. రండి, ప్రతి ఒక్కరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవ, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాదాల చెంతకు రావడానికి కృపనిచ్చారు. దేవా, ఈ వాక్యము ద్వారా నాతో మాతో కూడా మీరు మాట్లాడినందుకు కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో దేవ మరొకసారి ఆయన ప్రభా, ఎలిజబెత్ గొడ్రాలు ఉన్నప్పుడు నాయన ప్రభా, ఆయన వాళ్ళు బహుకాలం గడిచిన వృద్ధులై ఉన్నప్పటికి కూడా మీరైతే ఆమెకు నాయన ప్రభా సంతానం ఇచ్చారు. జకర్యా అది నమ్మలేదు, అయినప్పటికి కూడా నేను కార్యం చేస్తాను, ఒక సమయం ఉంది, ఆ సమయం వచ్చినప్పుడు జరిగిస్తానని చెప్పారు. ఆ రీతిగా తండ్రి ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, బాధలతో, కష్టాలు, కన్నీళ్ళు, వేదనలతో నలిగిపోతూ అరే ఎందుకు మాకు ఈ బ్రతుకు, అవసరమా ఇలాంటి బ్రతుకు అనే స్థితిలో ఉన్నారు. అలా బాధపడుతున్నారు తండ్రి. ఆ రీతిగా బాధపడే ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మీరు ఒక సమయం రాబోతుంది, ఆ సమయానికి నాయన ప్రభు మీరు కార్యం చేయబోతున్నందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. కాబట్టి నాయన ప్రభా, ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను నాయన ప్రభా సీరియస్గా తీసుకొని, దేవుడు ఒక సమయం రాబోతుంది, ఆ సమయానికి ఖచ్చితంగా నా జీవితంలో కార్యం చేస్తాడని హృదయపూర్వకంగా వారందరూ మీకు కృతజ్ఞతలు తెలిపినట్లుగా సహాయం చేయండి. స్తోత్రాలు చెల్లించుకుంటూ సహాయం చేయమని, తోడుగా ఉండమని దేవా. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో, చూస్తున్నారో, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం అందించమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.